ఇకనైనా అధికారులు స్పందించి భూ ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. అనంతసారం మండల కేంద్రంలో వాస్తవంగా భూముల విలువలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇదే అదునుగా చూసుకున్నటువంటి కొంతమంది భూ బకాసురులు ఎక్కడైతే ప్రభుత్వ భూమి అంటే ఖాళీ ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని అక్కడ వాలిపోవడం, ఆ యొక్క భూమిని స్వాహా చేసుకోవడం, వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకునేదానికి పక్కా ప్లాన్తో జేసీబీలతో క్లీన్ చేసేయడము, ఆ ముందు ఏ గలీజ్ ఉన్నా కూడా దాని చుట్టూరా ఫెన్సింగ్ వేసేయడము అనేటువంటిది పరిపాటిగా జరుగుతూనే ఉంది. అనంతసారం మండల కేంద్రంలో డంపింగ్ యార్డ్ కోసం ఎకరా పైపెచ్చు స్థలాన్ని కేటాయించడం, అనంతరం నిర్మాణాలు చేపట్టడం, పూర్తి స్థాయిలో నిర్మాణాలు జరగలేదు. అది ప్రస్తుతానికైతే పిల్లర్లు మాత్రమే మొండిగేడులుగా నిలబడిపోయి ఉన్నాయి. ఆ యొక్క పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేపట్టలేదు కాబట్టి అది శిథిలావస్థకు చేరిపోయి ఉంది. ఆ శిథిలావస్థకు చేరిపోయిన తర్వాత దాని ముందు చాలా భాగము ఖాళీ స్థలంగా ఉందన్నమాట. అది ఎక్కడైతే ఖాళీ స్థలం అయితే ఉందో దానికి ఒకవైపు రోడ్డుకు ఆనుకొని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది ఏం చేశారంటే ఆ యొక్క స్థలాన్ని ఆక్రమించి చదును చేసేసి క్లీన్ చేసేసి చుట్టూరా ఫెన్సింగ్ రాళ్ళు వేసేయడం జరిగింది. ఇలాంటి కబ్జా చేసేటువంటి క్యాండిడేట్ల మీద ఒక ప్రత్యేక దృష్టి సారించి రెవెన్యూ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, సామాన్యులకి పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రభుత్వ భూములను కాపాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేటువంటిది ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఒక ముఖ్య పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతిలో కూడా దీని యొక్క కథనాంశం కూడా ఒక ఆర్టికల్ రావడం జరిగింది. మండలంలో భూమి ధర రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతుండగా ఆక్రమణ పర్వం ఎక్కువైంది. మండల కేంద్రంలో అంకణం 1,00,000 వరకు ధర పలుకుతుంది. దీంతో స్థానికంగా డంపింగ్ యార్డ్ సమీపంలోని ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుంది. ఇటీవల ఎక్స్కవేటర్తో ముళ్ల పొదలను తొలగించి హద్దురాళ్లు నాటి భూ ఆక్రమణకు పాల్పడ్డారు. గతంలో ఇక్కడ ప్రభుత్వ భూమిలో స్టేడియం నిర్మించాలని అధికారులు ప్రతిపాదనలు చేశారు. కానీ కార్యరూపం దాల్చకపోవడంతో ఈ భూమిని కొందరు ఆక్రమించుకుంటూ హద్దులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి భూ ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అదే కోరుకుంటూ ఉండేది. అనంతసారం దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. ఎక్కడైతే ఖాళీ ప్లేస్ ఉంటుందో అంటే ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ భూములను కాపాడాల్సినటువంటి బాధ్యత రెవెన్యూ అధికారుల మీద పూర్తిగా ఉంది. అధికారులు పటిష్ట చర్యలు తీసుకుని సామాన్యులకు ఉపయోగపడేటట్లు చేయాలనేటువంటిది ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇలాంటి భూ ఆక్రమణ చేసే వారిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోను షేర్ చేయండి ఫ్రెండ్స్.